ఏదైనా మనం మెళ్ళో ఒక హారం వేసుకున్నాం అనుకోండి, ఆ హారానికి రెండు వైపులా పేటలు అంటారు. రెండు పేటల్ని కలుపుతూ మధ్యలో ఒక నాయకం పూస అని ఉంటుంది. అది చాలా సొబగుగా, చాలా గొప్పగా ఉంటుంది. సీతమ్మ రాముడు అనబడేటటువంటి హారంలోని అటు ఇటు ఉన్న పేటల్ని కలిపేటటువంటి ఆ నాయకం పూస, ఆ మణి హనుమ. ఆయన శ్రీరామాయణానికి అంతటికీ కూడా గొప్ప తేజస్సుని, రామాయణానికి అంతటికీ కూడా అంతటి ప్రకాశాన్ని తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు. అసలు స్వామి హనుమ పేరు చెప్తే చాలు, బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ లభేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత, హనుమకి నమస్కరించి హనుమని సేవించినంత మాత్రం చేత హనుమ యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అజాడ్యం. ఆయనని సేవించినటువంటి వారికి జాడ్యము పోతుంది. జాడ్యము అంటే జడత్వము. జడత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే స్పందన శక్తిని కోల్పోవడం. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు వచ్చే ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతల్ని శాసించాడు. రావణ సంహారం అంటే అంత